వచ్చి చర్చిలోకి వచ్చాం. అది గమనించండి. ఓకే, దేవుని సంధిలోకి వెళదాం. దేవుని పని పూర్తిగా అవుతుంది. దేవుని కృపను బట్టి పని స్టార్ట్ అయింది అని ఇప్పటి వరకు ఒక్క ప్రమాదం కూడా మనకు జరగలేదు. ఎందుకంటే దుష్టుడు రకరకాలైన ప్రమాదాలు జరుగుతాయి. 49 అడుగులు ఎత్తు పని అవుతున్నా సరే ఎక్కడా ఎప్పుడు ఒక్క ప్రమాదం కూడా జరగలేదు. ఇంకా మరొక వారం రోజులు పని ఉంటుందేమో. ఆ పని కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారని తెలుసు. సహాయం చేస్తున్నవారు మీకు తోచింది ఏదో సహాయం చేస్తున్నారు. ఇంకా పూర్తి కాలేదు, పని పూర్తవుతుంది. అసలుకి ఈ వారం ఒక్కొక్క కిటికీ మీదకి పట్టుకెళ్ళిపోండి, మీరు పని చేసినట్టుగా ఉంటుంది అని చెప్దాం అనుకున్నాను, కానీ బరువు ఎక్కువ అయిపోద్దేమో. పని పూర్తయినప్పటికీ, చర్చ్ పూర్తయినప్పటికీ కన్న పాస్టర్ గారు ఆలోచిస్తే గతసారిలాగా ఒక్కొక్కరు కిటికీ పట్టుకెళ్ళిపోతే పూర్తి అయిపోద్ది. అంటే మీరు పని చేసినట్టుగా ఉంటుంది, చర్చ్ అంతా పని చేసినట్టుగా ఉంటుంది. దేవుని కొరకు ఆ రేకులు తర్వాత పనుల కొరకు ఉపయోగించుకున్నట్టుగా ఉంటుంది. చర్చ్ ఇన్వాల్వ్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. దేవుని పనిలో మనందరం పనిచేసేవారిగా ఉండాలి. ఒక పాట పాడారు లాస్ట్లో, ఏం పడ్డది? నీ మాత్రమే కాదు, అది కూడా కాదు, దానికి ముందు నా బలమంతా నీవే. మన బలమంతా ఎవరు? ఆయనంటే ఎవరు? యేసయ్య. దాని మీదే 2 మాటలు చెప్తాను. నా బలమంతా, మన శక్తి అంతా, మనకుండే దన్నంతా ఆయనే. నెహెమ్యా గ్రంథం గాలేస్తుందిలే బాబు, నాకు అవసరం లేదు, మీరు ఏది పెట్టుకుంటే. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. అమ్మ ఆన్ చేసావా? చేస్తుందా? చూడు పనిచేస్తుందా? అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమున మరలా కట్టుదము రండి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. ప్రియులారా, నెహెమ్యా గురించి చెప్తే నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్దాం అనుకుంటున్నాను. నెహెమ్యా ఎవరు? నెహెమ్యా యొక్క స్టేటస్ ఏంటి? నెహెమ్యా ఏం చేస్తున్నాడు? నెహెమ్యా ఏం చేశాడు? నెహెమ్యా ఎలా చేశాడు? నెహెమ్యా ఎందుకు చేశాడు అనేది దీంట్లో కుటుంబ వ్యవస్థ, సంఘ వ్యవస్థ అన్నీ కూడా వస్తాయి. దాని గురించని ఈ వాక్యాన్ని చూద్దాం. మనము బలము తెచ్చుకొని మళ్ళా తిరిగి కడుదము రండి. అందరూ చెప్పండి, మనము బలము తెచ్చుకొని తిరిగి కడుదము రండి. మనం కట్టాలి. ఇప్పుడు ఏం కట్టాలంటే, చర్చి ఓపెనింగ్ చేయలేదు కానీ మనం వాడేస్తున్నాం చర్చిని. చర్చి పని పూర్తయిన తర్వాత దాన్ని మనం అందరికీ పిలిచి కృతజ్ఞత కూటం పెట్టి, అది మన బలాన్ని, దేవుడు మనకు చేసిన శక్తిని చూపించాడు. నెహెమ్యా ఎవరు అని అంటే, ఆయన ఒక బానిస, యెరూషలేము పట్టణానికి చెందినవాడు.
ఆయన యెరూషలేము పట్టణానికి చెందిన ఈ నెహెమ్యాని రాజైన పారసీక రాజైన అర్తావేషు కాలంలో బానిసగా పట్టబడ్డాడు. అప్పుడు యూదులు బానిసగా పట్టబడిన తర్వాత రాజులు ఏం చేసేవారంటే వారిని పనివారుగా వాడుకునేవారు. ఎలాంటి పనిగా వాడుకున్నారు? ఆ కాలంలోనే దానియేలు, షడ్రకు, మిషక్కు, అబేద్నెగో యవ్వనస్తుల్ని కొంతమందిని పట్టుకొని వారిని నపుంసకులుగా తయారు చేశారు. అంటే ఎంత ఘోరమైన పనులు చేశారో చూడండి. యవ్వనస్తులను పట్టుకొని ఏం చేశారు? వాళ్ళని నపుంసకులుగా చేశారు. ఆ కాలంలో, దానికి ముందు కాలం ఇది, ఆ కాలంలో నెహెమ్యా దొరికిపోయాడు. యెరూషలేము కోట గోడలన్నీ కూల్చేశారు. అమాలేకులు వెళ్ళి కూల్చేసి ఇశ్రాయేలీలకి మందిరం లేకుండా యూదులు అసలు ఆచార వ్యవహారాలన్నీ మానేసి అసలుకి దేవుడిని ఆరాధించకుండా చేసి ఏం చేశారంటే ఈ రాజ్యానికి బానిసలుగా తెచ్చి చెరసాల్లో పడేశారు. మొట్టమొదటిగా నేను ఇంట్రడక్షన్ చెప్తున్నాను నెహెమ్యా కొరకు. అయితే లక్కీగా నెహెమ్యా ఏం చేశాడంటే చిన్న ఉద్యోగం దొరికింది నెహెమ్యాకి. దొరక్క ఎక్కడ ఉద్యోగం దొరికిందంటే రాజుకోటలో ఉద్యోగం దొరికింది. ఎక్కడ ఉద్యోగం దొరికింది? మీరు మాట్లాడుతుండాలి. రాజుకోటలో ఉద్యోగం దొరికింది. రాజుకోటలో రకరకాలైన ఉద్యోగాలు ఉంటాయి. ఇల్లు తొడ్డం ఉంటుంది, ప్లేట్లు కడగడం ఉంటుంది, కారు తొడ్డం ఉంటుంది. కానీ నెహెమ్యాకి డైరెక్ట్గా రాజు గదుల్లోన, రాజుతో ప్రతిరోజు మాట్లాడడంలోన, రాజును ప్రతిరోజు కలుసుకోవడానికి అవకాశం వచ్చే ఉద్యోగం దొరికింది. ఏంటి ఆ ఉద్యోగం అంటే పానదాయకుడు ఉద్యోగం. రాజుగారికి టీ, కాఫీ లేకపోతే డ్రింకు ఏవి కావాలన్నా నెహెమ్యా అందించేవాడు. సాధారణంగా యువరాజుకి లేకపోతే మంత్రికి, సైన్యాధికారికి లేని చనువు ఎవరికి ఉంటుంది? ఇంట్లోనన్నా పని మనుషులకు ఉంటుంది, పనివారికి ఉంటుంది. ఎందుకుంటుంది అని అంటే ఇంట్లో ఉన్న ప్రతి నిమిషం కూడా వారి మీద ఆధారపడవలసి ఉంటుంది. వారే పెట్టాలి తిండి, వారే ఇవ్వాలి డ్రింకు, వారే ఇవ్వాలి సమస్తం. కనుక నెహెమ్యా ఉద్యోగం చిన్నదైనా సరే రాజుతో డైరెక్ట్గా మాట్లాడే అవకాశం కలిగిన ఉద్యోగం నెహెమ్యాది. నెహెమ్యా తాలూకు మనుషులందరూ, నెహెమ్యా ఫ్రెండ్స్ అవ్వచ్చు, నెహెమ్యా ఊరు వారందరూ అవ్వచ్చు, ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్నారు. వాళ్ళ ఊరోళ్ళందరూ చెరసాల్లో ఉన్నారు. నెహెమ్యా ఎక్కడున్నాడు? అది మీరు చెప్పాలా, మీకు సబ్జెక్ట్ అర్థం అవ్వాలా. మీరందరూ జైల్లో పెట్టేస్తే నేను రాజుకోటలో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటానో. అమ్మయ్య, దేవుడు నన్ను తప్పించాడు మొత్తానికి, వీళ్ళందరూ శ్రమల పాలైపోయారు. హ్యాపీగా ఉంటుందా లేదా? చెప్పండి. ఉంటుంది ఆటోమేటిక్గా. నేను, మా ఆవిడ, మా పిల్లలు క్షేమంగా ఉన్నారు. త్వరగా ఎక్కడ ఉద్యోగం దొరికింది? వల్ల రాజుకోటలో దొరికింది. తిండికి లోపం ఉండదు. రాజు ఇంటికి ఎవడెవడు వస్తున్నాడో తెలుస్తుంది. సీక్రెట్స్ అన్నీ కూడా ఎవరికి తెలుస్తాయంటే నెహెమ్యాకి తెలుస్తాయి. నా సీక్రెట్స్ ఎప్పుడైనా కావాలంటే మా డ్రైవర్కి పట్టుకుంటే తెలుస్తుంది. ఎందుకు? నేను కారులో వెళ్తున్నప్పుడు ఎవరెవరితో మాట్లాడతానో, ఎక్కడెక్కడ ఆగుతానో, ఎవరెవరింటికి వెళ్తానో ఆటోమేటిక్గా తెలిసిపోదు. లేకపోతే మా ఇంట్లో ఉన్నవారికి, ఇప్పుడు అమ్మగారు నేను లేరు, రాగాన మా ఇంటి దగ్గర ఉన్నవారికి అడిగారు అనుకోండి, ఇవాళ ఎవరు వచ్చారా, అయ్యగారితో ఎవరు మాట్లాడారా, ఎక్కడి నుంచి ఎవరైనా వచ్చారా అని అడిగితే మొత్తం స్టోరీ అంతా తెలిసిపోదు. ఎందుకంటే ఇంట్లో ఉన్న వారి దగ్గరికి రహస్యాలు తాగవు. అంటే సేఫ్టీ ప్లేస్లో ఉన్నాడు ఎవరు? నెహెమ్యా. యుద్ధం వచ్చిన రాజు చస్తే కానీ నెహెమ్యా చావడు. కరువు వచ్చిన రాజు ఇంట్లో తిండి లేకపోతేనే నెహెమ్యాకి తిండి ఉండదు. రాజుకు బట్టలు లేకపోతే నెహెమ్యాకి బట్టలు. ఎందుకు? రాజు ఇంట్లో ఉన్నవాడు సింకు బట్టలతో ఉంటాడా? తప్పకుంటుంది. గవర్నర్ ఇంట్లో ఉన్నాడు చూడండి ఎలా ఉంటాడో, పెద్ద టోపీ, పెద్ద వస్త్రం, తెల్లటి అని అనుకొని ఉంటాడు. ఎందుకంటే ఆడు చేసే ఉద్యోగం కన్నా ఎవరి దగ్గర చేస్తున్నాడో వాడుకుండే హోదాను బట్టి
వాడుకుండే డ్రెస్ ఉంటుంది. కనుక నెహెమ్యా చాలా సేఫ్టీ ప్లేస్లో ఉన్నాడు. సేమ్ వారు నుంచి వచ్చిన వారు చెరసాల్లో ఉన్నారు. నెహెమ్యా మాత్రం రాజుకోటలో ఉన్నాడు. ఇది ఇంట్రడక్షన్ నెహెమ్యా గురించి, యెరూషలేము గురించి ఇంట్రడక్షన్. ఇంక యెరూషలేము గురించి చాలా ఏ కాలం ఏ సంవత్సరం అదంతా మీకు అనవసరం అనుకోండి. ఎందుకు పట్టబడ్డారు ఏంటి అదంతా అనవసరం. సరే, ఈ నెహెమ్యాకు మాత్రం ఒక భారం ఉంది. ఏంటంటే నా ప్రజలు ఎలాగున్నారు, మా ఊరు ఎలాగుంది, మా ఊరు పరిస్థితులు ఎలాగున్నాయి. సాధారణంగా మనుషుల్లో 2 రకాలు ఉంటాయి. ఎలాంటి మనుషులు ఉంటారు? కొంతమంది నా బతుకేదో నేను చూసుకుంటాను, మా ఆవిడ బాగుందా లేదా, మా పిల్లలు బాగున్నారా లేదా, మా ఇల్లు బాగుందా లేదా అని చూసుకుంటారు. పక్కింటోళ్ళు చచ్చిపోయినా, ఇటు పక్కోడు ఇరిగిపోయినా పట్టించుకోరు. కొంతమంది ఇంకా మహానుభావురాలు ఉంటారు. ఇంట్లో ఏది కూడా జరిగిపోయినా పట్టించుకోరు. అంటే స్వార్థపరులు అంటున్నాడు. ఇంటి మనుషుల గురించి కూడా పట్టించుకోరు, పక్కింటోళ్ళ గురించి కూడా పట్టించుకోరు. అలాంటి వాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారా? ఉన్నే లేరని చెప్తారులేండి. ఉన్నే లేరని చెప్తారు. ఎందుకంటే ఆటోమేటిక్ అది. కొంతమంది గుడికి వస్తే కుర్చీ లాగేస్తారు ఇలాగా. అంటే అక్కడ ఎవడు కూర్చున్నాడు ఏంటండి, బైబిల్ ఉంటే బైబిల్ తీసి పక్కన పెట్టేస్తారు. వాళ్ళు స్వార్థపరులా మంచోళ్ళా చెప్పండి అమ్మా? అంటే ఇక్కడ ఎవరో అడగాలి కదా, అమ్మ ఇక్కడ ఎవరు కూర్చున్నారని అడగాలి కదా. అంతేకాదు, ఆ బైబిల్ తీసి పక్క పెట్టేసి వీళ్ళు కూర్చుని పోతారు అంతే. వాళ్ళు వస్తే కూర్చున్నాను అని అంటారు. అమ్మ నేను ఇక్కడ ప్రసంగం చేస్తున్నాను అంటే స్వార్థపరులు, లేకపోతే గొడవ, లేకపోతే కేకలు, లేక తరుపులు, ఇంకా ఎక్కువైతే గుడి బానేస్తారు. అది గొడవ. అమ్మగారు ఇందాక చెప్పారు కదా, పేదోళ్ళు ఎవరైనా అంటే ఇదేనా ఇస్తామంటే అందరూ పేదోళ్ళు అయిపోతారు. పుట్టప్పుడు అందరూ పెద్ద పోజుకు వస్తారు. ఏదైనా ఇస్తామంటే మాత్రం అందరూ పేదోళ్ళు అయిపోతారు. కొత్తపేట సంఘంలో కన్నపాస్ గారు అడిగారట, మన చర్చిలో ఎవరెవరు పేదోళ్ళు ఉన్నారో చేతులు ఎత్తండి, 3 ఎత్తారట పేదోళ్ళు. కానీ ప్యాకెట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది, అమ్మో ఖరీదైన వచ్చాయనేసి. అప్పుడు అందరూ పేదలు అయిపోయి, నేను పేద అయిపోతుంది. అప్పుడు కన్నపాస్ గారు చెప్పారట, 3 ఎత్తారు కనుక 3 పేర్లే రాశాను, తక్కినవన్నీ హిందువులకు ఇస్తామని అన్నారట. చూసారా, వస్తామన్నప్పటికి ఏమైపోతారో అంటే ఈ బుర్ర ఎంత పనికిమాల బుర్ర చూడండి. స్వార్థం. ఉన్నోళ్ళకే దొరికిపోవాలి, లేనోళ్ళకి మాత్రం ఇవ్వకూడదు. పక్కనున్నాడు తిండి లేకపోయినా చూడరు. కానీ నెహెమ్యా అలాంటి వాడి కాదు. నెహెమ్యా తన బాగున్నానని ఆలోచించలేదు, తన క్షేమంగా ఉన్నానని ఆలోచించలేదు, తను రాజకోట్లో ఉన్నానని ఆలోచించలేదు, తను సురక్షితంగా ఉన్నానని ఆలోచించలేదు. పడుకున్నా తన ఊరే గుర్తొస్తుంది, పడుకున్నా తన మందిరమే గుర్తొస్తుంది. సొలొమోను మహారాజు కట్టించిన మందిరం కూలిపోయిందేంటి, యెరూషలేము గోడలు కూలిపోయేవేంటి? అప్పుడు రోజు ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఈరోజు ఏంటి ఇలాగైపోయింది అక్కడ పరిస్థితి? విలాప వాక్యాల్లో ఒక మాట రాశాడు, మీరు చూడండి. 1వ అధ్యాయం విలాప వాక్యాలు 1వ అధ్యాయం చూడండి. విలాప వాక్యాలు అంటే అర్థం ఏంటి? విలాపం అంటే ఏంటి? ఏడవడం. ఒక ప్రవక్త ఏడుస్తూ యెరూషలేము గురించి రాశాడు. చదవండి. యెరెమీయా గ్రంథం తర్వాత ఉంటుంది ఇది. ఓయ్ బాబు, నేను చూస్తాను. విలాప వాక్యాలు 1వ అధ్యాయం విలాప వాక్యాలు దొరకలేదా? చదవండి. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి దుఃఖాక్రాంతమాయన. చూడండి, జనభరితమైన పట్టణం అట అంటే ప్రజలతో నిండిపోయిన పట్టణం, ఉల్లాసంగా ఉండే పట్టణము ఎలాగైపోయిందట ఇప్పుడు? ఎట్లు ఏకాకి అయిపోయింది, ఒంటరిగా మిగిలిపోయింది, తోడు నీడ లేకుండా ఉండిపోయింది. అది విధవరాలి వంటిదాయను. విధవరాలు అంటే తోడు లేని ఒక కుటుంబం లాగా అయిపోయింది. భర్త లేని ఒక కుటుంబం, తండ్రి లేని ఒక కుటుంబం, ఆదుకునేవాడు లేకుండా దిక్కుమాలిన కుటుంబం లాగా అయిపోయింది. యెరూషలేము గురించి ప్రవక్త రాస్తున్నాడు.
అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించున్నదైపోయెను. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది. కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడు ఒక్కడునూ లేడు. ఒకానకప్పుడు ఉండే వైభవం, ఒకానకప్పుడు ఉండే సంతోషం, ఒకానకప్పుడు ఉండే ఆధ్యాత్మిక అనుభవం, ఒకానకప్పుడు ఉండే ప్రార్థనలు, ఒకానకప్పుడు ఉండే భక్తి ఆ ఇంటిలో, ఆ గృహములో, ఆ ఊరిలో ఇప్పుడు లేవుట. చెంపల మీద నీరు కారుతుంది. రాత్రందు ఏకాకిగా మిగిలిపోయింది. ఇంక చదవమ్మా. కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడు ఒక్కడునూ లేడు. ఏడుస్తున్నా ఓదార్చువాడు ఒక్కడునూ లేడు. దాని చెలికాండ్రందరూ దాన్ని మోసపుచ్చిరి. వారు దానికి శత్రువులైరి. యూదా బాధ నుండి దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది. అన్యజనుల్లో నివసించుచున్నది. చెరలోనికి పోయిందట. చెరసాల పాలైపోయింది. ఎక్కడట? అన్యజనుల మధ్య చెరసాల పాలైపోయింది. దేవుని ప్రజలు, దేవుని సంఘము, దేవుని కుటుంబం, రక్షణ పొందినవారు, మారు మనసు పొందినవారు, క్రైస్తవ సంఘము ఎక్కడుంది ఇప్పుడు? యూదులు ఎక్కడున్నారట? చెరసాల పాలైపోయారు. చెరసాలలో ఉండిపోయారు. విలాప వాక్యాల్లో రాస్తున్నాడు. యూదా బాధ నుండి దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది. అన్యజనుల్లో నివసించుచున్నది. విశ్రాంతి నందకపోయెను. దాని తరుము వారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలుసుకొందురు. నియామక కూటములకు ఎవరునూ రారు గనుక సియోను మార్గంలో ప్రలాపించుచున్నవి. వీళ్ళారా ఎందుకు ఈ మాటలు చదివించానంటే, యెరూషలేము పరిస్థితి అంతా మారిపోయింది, తారుబారైపోయింది. దీన్ని నెహెమ్యా ఆలోచిస్తున్నాడు. ఏంటి నా పట్టణము, నేను పుట్టి పెరిగిన ప్రాంతం వెలగైపోయింది. ఈరోజు చాలామంది పుట్టినూర్ల గురించి ఆలోచించరు, పుట్టి పెరిగిన ప్రాంతాల గురించి ఆలోచించరు. అవి పల్లెటూర్లు అవ్వచ్చు. ఎవరెక్కడ ఫోన్ ఏదో వాడుతున్నట్టుకున్నారు? పుట్టిన ఊరి గురించి, అది పల్లెటూరు అవ్వచ్చు, అది పేద ఊరు అవ్వచ్చు. కానీ ఎప్పుడు మన జన్మస్థలాన్ని మనం మర్చిపోకూడదు. మన పుట్టిన ఊరిని మనం మర్చిపోకూడదు. మన బంధువులు పేదవారు అవ్వచ్చు, దిక్కులేని వారు అవ్వచ్చు, చదువు లేని వారు అవ్వచ్చు, సంస్కృతి లేని వారు అవ్వచ్చు. దేవుడు మనం హెచ్చించి గణపరిచిన స్థితిలో ఉండొచ్చు. ఎప్పుడు మనం వారిని మర్చిపోకూడదు. నెహెమ్యా స్థితి మారిపోయింది. నెహెమ్యా చాలా సేఫ్టీ ప్లేస్లో ఉన్నాడు. నెహెమ్యా మంచి రిచెస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఏదైనా పని అవ్వాలంటే నెహెమ్యాకు పట్టుకుంటే అయిపోద్ది ఈజీగా. రాజుకి డ్రింక్ వేస్తున్న సమయంలో, రాజా కొంచెం దయ చూపించవంటే రాజుకు రికమెండేషన్ చేసే పరిస్థితిలో ఉన్నాడు. అటువంటి స్థితిలో సేఫ్టీ ప్లేస్లో ఉన్న నెహెమ్యాకి ఒక దుఃఖకరమైన గుండెనింపుగా భారం కలిగి ఉంది. ఏంటి ఆ భారం అంటే, తన ప్రజలని రక్షించాలని, తన పట్టణాన్ని కాపాడాలని. కూలిపోయిన గోడలు, పాడైపోయిన గోడలు, చెదిరిపోయిన గోడలు తిరిగి మరలా కట్టాలని. ఈ కోరిక నీకుంటే ఎంత బాగుంటుంది. నీ ఇల్లు కట్టాలని, నీ కుటుంబం కట్టబడాలని, నీ భక్తి మరలా తిరిగి కట్టబడాలని, నీ చెదిరిపోయిన నీ బంధత్వాలు మరలా తిరిగి కట్టబడాలని, నీ పాడైపోయిన ప్రేమ బంధాలు మరలా కట్టబడాలని, నీ కూలిపోయిన ఆధ్యాత్మిక జీవితం మరలా కట్టబడాలని. యెరూషలేము ఆధ్యాత్మిక స్థితికి ఒక సాదృశ్యం. యెరూషలేము దేవుడు కలల కన్నా ఒక పరలోకానికి సాదృశ్యం. నూతన యెరూషలేము అనేది పరలోకానికి సాదృశ్యం. ఈ భూలోకములో యెరూషలేములో ఒక గొప్ప దేవాలయాన్ని కట్టించారు. ఈ సాదృశ్యమైన ఈ దేవాలయం కూలిపోతుంది, పాడైపోతే, పతనమైపోతుండే నీకు దుఃఖం లేదా? నీకు బాధ లేదా? నీ కుటుంబాన్ని గురించి నువ్వు ఆలోచించవా? నీ పిల్లల గురించి నువ్వు ఆలోచించవా? నీ భర్త గురించి నువ్వు ఆలోచించవా? నీ భార్య గురించి నువ్వు ఆలోచించవా? నీ బంధువర్గం ఇంకా రక్షణ పొందకపోతే ఆలోచించవా? నీ అత్తమామలు ఇంకా నరకానికి వెళ్ళిపోతుంటే ఆలోచించవా? ఇంకా చెరసాల బంధకాలలో, బందీల్లో ఉంటే ఆలోచించవా? నీ స్నేహితులు ఎంతో మంది ఇంకా చెరసాలలోనే ఉన్నారు, చెరసాల అనుభవంలోనే ఉన్నారు. వారు విడిపింపబడలేదు, ప్రభువులోకి నడిపించబడలేదు.
నువ్వు తిరిగి కట్టకపోతే, వారిని విడిపించకపోతే బ్రతుకులు చెడిపోతాయి. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. మనము తిరిగి కడదామో రండి. దేవుడు ఒక పిలుపునిస్తుంది. మనము తిరిగి కడదాము రండి. మొట్టమొదటిది ఇంట్రడక్షన్. రెండవది ఇంటిమేషన్. ఈ పట్టణాన్ని గురించి దేవునితో ఒక ప్రలాపం చేస్తున్నాడు, దేవునితో ఒక ప్రార్థన చేస్తున్నాడు. రాజుతో చెప్పలేదు, వెళ్ళి ప్రభువా నా పట్టణం వెలుగుంది. ఆ 2వ అధ్యాయం అంతా మీరు చదివితే, ఆ 1వ అధ్యాయం అంతా చదివితే మీరు చాలాసార్లు రకరకాలైన బోధలు బోధించాను. దీనికి లీడర్షిప్ గురించి నేను బోధించాలని దీన్ని ఎన్నుకుంటే దాంట్లో నాకు దొరికిన సత్యాలు మీకు చెప్తున్నాను. దేవుని దగ్గరికి వెళ్ళి మొర్ర పెడతాడు ఆయన. అయ్యా నా దేశం ఇలా కూలిపోయింది, నా బ్రతికిలకు పాడైపోయింది, నా కొంప కొల్లేరైపోయింది, నా జీవితం నాకు మాడిపోయి మసైపోతుంది అని దేవునితో ప్రార్థిస్తాడు. దేవుడు సైలెంట్గా ప్రార్థన అంతా విన్నాడు, కానీ సమాధానం ఉండదు. ఇంటిమేషన్ ఇచ్చాడు. ఉపవాసాన్ని ముగించేసి డ్యూటీలో జాయిన్ అయిపోయాడు. ప్రార్థనకి ఇక్కడ సమాధానం ఎలాగొచ్చిందంటే అదంతా చెప్పితే టైం అయిపోద్ది కనుక 2వ అధ్యాయం మొదటి నుంచి చదవమ్మా. అటు తరువాత అర్థహర్షస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షరసం తాగవలనని చూచుండగా నేను ద్రాక్షరసం తీసుకుని రాజునకు అందించి తిని, అంతకు పూర్వము నేనెన్నడను అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక నా పితరుల సమాధి నుండి పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునని రాజుతో అంటిని. తన రెస్పాన్సిబిలిటీని రాజుతో చెప్తున్నాడు, తనకుండే బాధ్యతను రాజుతో చెప్తున్నాడు. అంతకుముందు ఎప్పుడు తను రాజు దగ్గర హ్యాపీగా ఉండేవాడు. ఏంటయ్యా ఎలా ఉన్నావు, దుఃఖంగా ఉన్నావేంటి, బాధగా ఉన్నావేంటి ఈరోజు? కొన్నిసార్లు అడుగుతారు కదా, ఏంటి ముఖంలో కళ్ళేదేంటి, ముఖం డల్ అయిపోయిందేంటి, ఏమి ఇంట్లో కొంచెం ఏదైనా పరిస్థితులు బాగోలేవా అని అనుకుంటుంటాం చాలాసార్లు. భార్య భర్తలు గొడవైనప్పుడు, పిల్లలు తల్లిదండ్రులు గొడవైనప్పుడు, అత్త కోడలు గొడవైనప్పుడు, అన్నదమ్ములు గొడవైనప్పుడు కొంచెం బాధ కలిగి, వేదన కలిగి, కొంచెం చికాకు ఉంటుంది బుర్ర. ఏంటి గొడవలు ఏంటి అని కొంచెం చికాకుంటే డల్ అయిపోతుంటే ఎదుటోళ్ళు అడుగుతారు. బయటికి చెప్పుకోలేము, ఆ గొడవలు చెప్పుకోలేము, దాచుకోలేము, చెప్పకూడదు కూడా, బయటికి చెప్పకూడదు. కుటుంబ విషయాలు చెప్తే చులకనైపోతారు, మళ్ళీ మీరు కలిసిపోతారు. మళ్ళా కుటుంబ విషయాలు బయటికి చెప్తే చులకనైపోతారు. చెప్తే పాస్టర్ గారికి చెప్పాలా, ఎందుకంటే ప్రార్థన చేస్తారు కనుక. అది కూడా పాస్టర్ గారు కూడా చెప్పకుండా కొన్ని ఉంటే అవి దాచుకొని ప్రార్థన చేయాలి. రాజుగారు ఎవ్వరికీ చెప్పకుండా దేవునికి చెప్పేసి డ్యూటీలో జాయిన్ అయిపోతే రాజుగారు కోరుండి అడుగుతాడు, ఏంటి ఇలాగున్నావు, ఏంటి పరిస్థితి ఇలాగుందంటే తన రెస్పాన్సిబిలిటీని చెప్తాడు. ఏంటి ఆ రెస్పాన్సిబిలిటీ అంటే, అయ్యా మా ఊరోళ్ళందరూ చెరసాల పాలైపోయారు, మా ఊర్లో గోడలన్నీ ఇరిగిపోయాయి, మా ఊర్లో నా చిన్నప్పుడు మంచి మందిరం ఒకటి ఉండేది, ఆ మందిరంలో ప్రార్థన చేశాం, స్తోత్రం చెల్లించేదేమో పాట ఇప్పుడు పాడడం లేదు, ఇప్పుడు వినపడడం లేదు. అక్కడ చక్కటి వాయిద్యాలు ఉండేవి, చప్పట్లు కొట్టుకొని. ఇందాక కరెంట్ ఆరిపోతుంటే మీరు పాడుతుంటే మా పాత దినాలు గుర్తొచ్చి మైకు మేము కొనలేని స్థితిలో అలాగే పాడుకునేవాళ్ళం. మేము ఒక డ్రమ్ ఉండేది, డ్రమ్ కొట్టుకొని పాడుకునేవాళ్ళు. కొంతకాలం మైక్ సెట్ మాకు ఉండేది కాదు. అప్పుడు మా అత్తగారు ఒకరోజు వచ్చి మొట్టమొదటి మైక్ సెట్ మా అత్తగారు కొనిచ్చారు. 10 మంది 15 మంది ఉండేవారు, మేమే పాడుకునేవాళ్ళం, మైక్ సెట్ ఉండేది కాదు. అప్పుడు అది చూసి నేను మైక్ సెట్ కొనిస్తానని ఫస్ట్ మైక్ సెట్ ఆవిడ కొనిచ్చింది. అవన్నీ గుర్తుకొచ్చాయి. నేను అక్కడ మైక్ సెట్ లేకుండా పాడుతుంటే ఎంత ఆనందం అనిపించిందో. గుమ్ముగా ఉంది. మైక్ సెట్ ఉంటే వీళ్ళ పాటలు వినపడతాయి మనకి, కానీ మైక్ సెట్ లేకపోతే అందరి పాటలు వినపడుతున్నాయి. నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రభా
కన్నడ ప్రతి ఆదివారం పోతుంటే చాలా బాగున్నది అని అనిపించింది నాకు. నిజంగా అలాగ అనిపించింది నాకు. కానీ పాడిన వాళ్ళు కొంచెం బాధగా ఉంటుంది. మేము ప్రాక్టీస్ చేసాం, ఆఖరి కరెంటు పోయింది వల్ల అనవసరం కరెంటు పోయింది అని అనుకుంటారు. కానీ నాకు మాత్రం మీ అందరూ వాయిస్లు వినపడుతుంటే నా ఆరకను వాయించడం మానేసి ఆ పాత దినాలన్నీ గుర్తు, డ్రమ్ ఒకటి కొట్టుకొని ఆ పాటలు పాడుతుంటే, వార్తకి వెళ్ళినప్పుడు పాటలు పాడుతుంటే ఇవన్నీ రాజుతో చెప్పాడు. తన రెస్పాన్సిబిలిటీ, తన ప్రజలకు ఉండే రెస్పాన్సిబిలిటీ. 2 మాటలు చెప్తాను. మనకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడు దేవుడు. ఒకటి కుటుంబం, రెండోది సంఘం. కుటుంబంలో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. భార్య, భర్త, పిల్లలు. భర్త అని అంటే అర్థం ఏంటంటే భరించువాడు, పోషించువాడు, పాలించువాడు, లాలించువాడు. భర్త అంటే ఎవరు? పోషించువాడు. అంటే కుటుంబాన్ని పోషించువాడే భర్త. భరించువాడు, బాధలు కష్టాలు వచ్చినప్పుడు భరించువాడే భర్త. బైబిల్లో దానికి తిమోతి రాసిన పత్రికలో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. కష్టాలు వచ్చాయని పారిపోకూడదు, భరించాలట అవి. పాలించువాడు భర్త. ఎప్పుడైతే నువ్వు కుటుంబాన్ని పోషిస్తావో, బాధలు భరిస్తావో, అప్పుడు నువ్వు అడ్మినిస్ట్రేటర్ అవ్వాలి, కుటుంబాన్ని సరిచేయాలి. భార్యని కానీ పిల్లలు కానీ అడ్మినిస్ట్రేటర్గా నువ్వు ఉండాలి. ఆడవాళ్ళు అడ్మినిస్ట్రేటర్గా ఉండకూడదు ఇంటికి. అమ్మా, మీరు అధికారం చెలాయించకూడదు ఇంటికి. విధేయత చూపించాలి, విధేయత చూపించాలి, భర్త చెప్పిన కంట్రోల్. కానీ చాలామంది ఏంటంటే సూదికొండలో నేటి చేస్తున్నారంటే, అమ్మ మీరేం అనుకోవద్దు సూదికొండలో. నేను ఒక ఆయనకు చూస్తే ఆయనకి 3 భార్యలు అంట. 3 భార్యలు. ఏంటండి 3 భార్యలు అంటే, ఆడు చెప్తాడు, ఆయన ఒక లీడరు, 3కి బడ్డీలు పంపించేస్తాడండి. 3 తెచ్చిన ఆదాయాలతోటి ఈ ప్యాకెట్ ఆడుకుంటాడంట. ఓహో, అంటే వాళ్ళ ఆదాయాలు సంపాదించడానికి ఏడు చేసుకున్నాడు? 3 వేదాలు, 3 భార్యలు చేసుకున్నాడు. అంటే ఈడు పోషించాడు. వాళ్ళు పోషణ కొరకు ఈడేం చేశాడు? పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఎవరు భరిస్తున్నారు? భార్య భరిస్తుంది. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. అందుగురించే వాళ్ళు ఏంటంటే చీపురు కడతాడు కొట్టి కొట్టేస్తున్నారు. ఇది చీపురు కడతాడు కొట్టి ఎందుకు కొట్టేస్తున్నారంటే వీడు భరించడం లేదు. కనుక చాలాసార్లు మన జీవితాల్లో పాలించేవాడు భరించేవాడై ఉండాలి, లాలించేవాడు ప్రేమ చూపించాలి, పిల్లల్ని ఆత్మ చేర్చుకోవాలి. చాలామంది పిల్లల్ని తిట్టేస్తుంటారు, పిల్లల్ని తిడతారు. కౌగులించుకోవాలి, హక్కుని చేర్చుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి, వారి గురించి ప్రార్థన చేయాలి, వారిని ఒళ్ళో కూర్చుని పెట్టుకోవాలి, వారిని ప్రేమించాలి. అది పాలించువాడు, లాలించువాడు, ప్రేమించువాడు. ఇవన్నీ అలాగనే భార్యకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. భర్తకు విధేయత చూపించాలి. పెళ్ళి అవ్వకముందే ఇస్సాకు వస్తుంటే అడుగుతుంది పనోడికి, ఎవరయ్యా ఆ పొలంలో ఉన్నాడు ఎవరంటే, ఆ పనోడు చెప్తాడండి, ఏమంటే ఆయన పేరు ఇస్సాకు అండి, ఆయనే రేపు పెళ్ళి కొడుకంటే ఆవిడ వెంటనే దిగిపోయి ఏం చేస్తుంది? ముసిగేసుకుంటుంది. పెళ్ళి అవ్వకముందే విధేయత చూపించడం నేర్చుకుంటుంది. పెళ్ళి అవ్వకముందే విధేయత చూపించడం నేర్చుకుంటుంది. అబ్రహాం భార్య, ఏయ్ నువ్వు వెళ్ళిపో, ఎలోమెలకు పిలుస్తున్నాడు వెళ్ళిపో అని అంటే, దేంటండి నీకు పెళ్లి చేసుకుంటే ఆయనతో వెళ్ళిపోమంటావు ఏంటంటే, వెళ్ళిపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని మాటలు వాక్యం చదువుతుంటే లోతైన విషయాలకు వెళ్ళాలి. భర్తకి కొన్ని బాధ్యతలు, భార్యకి కొన్ని బాధ్యతలు. ఈరోజు పిల్లలు నిన్న వాడు చూశాను నేను, ఒక కుర్రాడు వచ్చి స్టైల్గా వచ్చి, అమ్మా రేపటి నుంచి నువ్వు నాకు కొట్టకూడదు, నేను మేజర్ని అయిపోయాను కనుక కొడితే కేసు పెట్టేస్తాను అన్నాడు. ఆహా, నువ్వు మేజర్ అయిపోయారా, కొడితే కేసు పెట్టేస్తావా? సర్లే బాబు కొట్టనైతే అన్నాను. మళ్ళా ఊరుకోలేదు. అమ్మా రేపటి నుంచి నేను ఎంత అడిగితే అంత ఇచ్చేయాలా, ఎందుకంటే నేను మేజర్ని అయిపోయాను కాబట్టి. ఎంత అడిగితే అంత ఇచ్చేస్తాను. అమ్మా నేను వచ్చేమో మేజర్ని అయిపోయాను కాబట్టి నాకు ఏది అడిగితే ఆ కూర పెట్టాలా. అలాగే బాబు అంతా వినేసిన తర్వాత, నాయన నువ్వు మేజర్ అయిపోయావు కనుక రేపటి నుంచి
నువ్వే కుటుంబాన్ని పోషించాలి నాయన. కనుక మొత్తం దీనికి అంతా కావాల్సిన ఖర్చు అంతా నువ్వే తెచ్చి, నీకు అప్పుడు ఏటి కావాలంటే అది ఇచ్చేస్తాను, ఏటి పెట్టమంటే అది పెడతాను, నీకు కొట్టను తిట్టను ఏటి చేయను అని అంటే కాలు మీద పడిపోతాడు. అమ్మ 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 అలాగ అనొద్దా అమ్మ అని అంటాడు. చూసారా? అంటే బాధ్యతలు పంచుకోరు, హక్కులు మాత్రం కావాలా. ఈరోజు పిల్లలు హక్కులు అడుగుతున్నారు. ఈరోజు పిల్లలు హక్కులు అడుగుతున్నారు. ఇవి జోకుల్లాగే ఉంటాయి కానీ ఒకడు కుర్రోడు అల్లరి పెట్టేస్తుంటే బాగా అల్లరి పెట్టేస్తున్న కొడుకు వచ్చామో ఇద్దరు భార్య భర్తలు నాటకం వేసి, అప్పుడే వద్దన్నాను కదా మీకు ఆ చెత్తపొట్టలోంచి తెచ్చి అనవసరం పెంచే వీడికి అని అంటాడు. ఆ కుర్రోడు చూస్తాడు, అమ్మ నాకు చెత్తబట్టలు తెచ్చిరా అని అంటే, చెత్తబట్టలో ఉంటే మీ నాన్నే ఒప్పుకోలేదు, అనవసరం తెచ్చిమన్నాడు తెచ్చేస్తే ఇప్పుడు నువ్వు బయటి మా మాట వినకుంటున్నావు అన్నాడు. అని అంటే ఇటు లేచిపోతున్నాడు. ఎక్కడికి లేచిపోతున్నావు అంటే, అనవసరం మీ ఇంట్లో ఉండిపోయానమ్మా, మీరు వదిలేసి ఉంటే ఏ కోటీశ్వరుడి ఇంట్లోకి వెళ్దాం, నువ్వే అసలు మీ ఆయనకే నువ్వు పోషించలేవు, మీ ఆయనే నీకు పోషించలేదు, నువ్వు అనవసరం ఈ చెత్తపొట్టలోకి వచ్చాను నేను, మీరు వదిలేసి ఉంటే హాయిగా ఏ కోటీశ్వరుడి ఇంటికి వెళ్ళిపోదు, నేను ఎవరో ఒకరు తీసుకెళ్ళి పెంచుకుందరు కానీ అంటే, నాయన లేదురా నువ్వు మాకే పుట్టేవారు అంటే. కష్టం వచ్చినప్పుడు పిల్లల్ని బాధ పెడుతుంటాం మనం. బాధ పెట్టొద్దు, పిల్లల్ని ప్రేమించాలి. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేకూడదు పిల్లల్ని. చాలా పొరపాటు అండి అది. వాళ్ళు మన పిల్లలు, మన రక్తాన్ని పంచుకొని పుట్టారు. నాకు తెలియకముందు చాలాసార్లు మా పిల్లలకి చాలా కొట్టేసేవాడు. పాస్టమ్ గారు చాలాసార్లు నాకు బోధించారు, పిల్లల్ని కొట్టకూడదు, ప్రేమించాలి. అప్పుడు నేను కుర్రవాడిని కదా, నాకు తెలిసింది కాదు. నువ్వు నాకేంటి చెప్తావు అన్నట్టుగా. తర్వాత పెరుగుతుండేటప్పుడు నాకు ప్రేమ అంటే ఏంటో తెలిసింది. ప్రేమ అంటే ఏంటో వాళ్ళు పెరిగిపోయినప్పుడు వారు నన్ను ప్రేమించే విధానం చూసి ఆశ్చర్యపోతుంటాను. నా కొడుక్కి కారు కొంటానంటే, నాకొద్దు కారు మా నాన్నకు కొనాలన్నప్పుడు ఆ మాట విని చాలా సంతోషించాను. నా సుఖాన్ని కోరుకుంటున్నారు, నా యొక్క రక్షణ కోరుకుంటున్నారు, నా ఆరోగ్యాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే చెప్తున్నాను, తల్లిదండ్రులారా, పిల్లలారా, మనకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఇది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. సంఘం ఏడలో కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి మనకి. సంఘం ఇది మనదే, సంఘం మనదండి. పౌలు అంటాడు, కొందరు మానుకున్నట్లు మీరు సంఘాన్ని మానుకోకూడదు. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పెంచేది ఇది. మీతో దేవుడు మాట్లాడడానికి, సంపూర్ణమైన సంతోషాన్ని పొందడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది చాలా అవసరం. అది సెల్ గ్రూప్ అవ్వచ్చు, ప్రార్థన. చాలామంది ఎందుకో ఫ్రైడే రారు. అవుతుంది, 20 రూపాయలు ఖర్చు అవుతుంది, 30 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇట్ మే అవ్వచ్చు. నీ ఖర్చు లేదో తగ్గించుకొని అక్కడికి రండి, కుటుంబ ప్రార్థనలకు రండి. ఎందుకంటే దానివల్ల దేవుని యొక్క ఆశీర్వాదం, ఇహలోక తండ్రి ప్రేమకే ఇంత విలువ ఉంటే పరసంబంధమైన తండ్రి ప్రేమలో ఎంత ఆశీర్వాదం ఉందో. ఇహలోక తండ్రి ప్రేమ నీకు ఆస్తినివ్వచ్చు, అంతస్తునివ్వచ్చు. పరసంబంధమైన తండ్రి నీకు ఎన్ని ఇస్తాడో, ఇహలోక తండ్రి ఇచ్చినంతకంటే ఎక్కువ ఇస్తాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు నెహెమ్యా. రాజుగారికి నెహెమ్యా ఎడల ప్రేమను పుట్టి, ఒక పనివాడు మీద రాజు రాణి ఇద్దరు కూర్చొని, అయితే ఏం కావాలంటావు, మొత్తం ఏం కావాలో, ఆ యెరూషలేము గోడలు కట్టడానికి, మందిరం కట్టడానికి ఏం కావాలో ఇద్దరు కూడి, అక్కడ దూలాలు కావాలా, గ్రాంటెడ్. ఇక్కడ పనివారు కావాలా, గ్రాంటెడ్. ఇక్కడ శిల్పి కావాలా, గ్రాంటెడ్. మొత్తం ఆ 3వ అధ్యాయం అంతా చదవండి, మొత్తం గ్రాంట్ చేశారు. అందుగురించే ఆయన వాడిన మాట ఏంటంటే, రాజుగారు ఇచ్చారని చెప్పడు. అక్కడ చూడండి, 18వ వచనం, ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తములట. ఏంటట? రాజు సహాయం చేశాడని చెప్పడు, రాజు ఇచ్చాడని చెప్పడు. మనలాటోళ్ళు అయితే ఓహో, ఒక ఎమ్మెల్యే ఏదో ఇస్తే, ఒక ఎంపీ ఏదైనా ఇస్తే రకరకాలుగా చెప్తాం. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? దేవుని కరుణాహస్తం. వీళ్ళరా, ఒక మనిషికి దేవుడు హృదయంలో కలిగించకపోతే
మనిషి ఇవ్వలేడండి. మనిషి ఇవ్వడం. దేవుడే ఆయనకి మన మీద కరుణ కలిగిస్తాడు. మనిషి దేవుడే కరుణిస్తాడు. దేవుడే మన మీద కరుణ కలిగించి మనకి కావలసిందంతా ఇస్తాడు. ఒక పనివాడికి, ఒక కూలివాడు, అంట్లు తోముకునేవాడు అనొచ్చు, ఒక విధంగా చెప్పుకోవాలంటే. అంట్లు తోముకునే వారికి కరుణాహస్తాలు, దేవుని యొక్క కరుణ కలిగింది. దేవుడు సమస్తం ఇచ్చేసాడు. ఒక పెద్ద ప్రాజెక్ట్ 53 డేస్లో ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కావాల్సిన మనీ అంతా పే చేసాడు. మనీ పే చేస్తే అవ్వదండి. ఆ డబ్బు అయిపోయిన తర్వాత మూడోది చూస్తే ఇన్ఫర్మేషన్ తర్వాత ఇన్విటేషన్. ఇన్ఫర్మేషన్ తర్వాత ఏంటట? ఇన్విటేషన్. ఈ ఇన్విటేషన్లో ఏముందంటే యూదులందరినీ సమకూర్చాడు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సంఘం అంతా కలిస్తేనే ఏదైనా పని చేయగలరు. సంఘానికి ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు. ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తుంటాం, రేపు అక్కడ మీటింగ్ ఉంది అంటే అది ఎవరికి ఇన్విటేషను? మా ఇంటికి వచ్చి చెప్పలేదు చాలామంది అంటారు. తెలివి తక్కువ అది. పెళ్ళి అనుకోండి మీ ఇంటికి వచ్చి చెప్తాడు. చావు అనుకోండి, మెమోరియల్ సర్వీస్ అని మీ ఇంటికి వచ్చి చెప్తాడు. సంఘ కార్యక్రమాలు మీ ఇంటికి వచ్చి చెప్పడు. మా ఇంటికి వచ్చి చెప్పలేదు కదండి అందుకొచ్చి రావండి. వెరీ వెరీ బ్యాడ్ థింగ్. ఇది ఒక పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో పేద గొప్ప అనే భేదాలు ఉండవు. ఎంత గొప్పవాడైనా ఎంత పేదవాడైనా ఇక్కడ ఒక సరి అయిన స్థితిలోనే ఉంటాడు. ఇక్కడ స్థితిగతులను బట్టి స్టేటస్లు ఎవరు. ఇక్కడ అనౌన్స్మెంట్ ఏంటంటే అందరికీ ఒకటే అనౌన్స్మెంట్. ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నాడు, అయ్యా మనము తిరిగి కడదాం రండి. అయ్యా యూదులారా మీకు ఒక పర్మిషన్ అడుగుతున్నాను. చెరసాల్లో ఉన్న యూదులారా మీరందరూ వస్తే మనం ఒక తిరిగి కడదాం, మంచి పని చేద్దాం. మన పితరులు ఇల్లుని, మన పితరులు కట్టిన ఆ పరిస్థితులన్నిటిని కూడా తిరిగి మనం నిర్మిద్దాం. దాన్ని మనం బాగు చేద్దాం. దాన్ని సర్ప్రైజ్ చేద్దాం. బహుశా వాళ్ళు అడుగుంటారు, డబ్బు పరిస్థితిలో పనివారంటే ఎవరు పిచ్చోళ్ళారా, అవన్నీ మీకు అనవసరం, అవన్నీ నా దగ్గర ఉన్నాయి, మీ సహాయం మీ సహకారం కావాలా. కానీ అక్కడ ఒక ఇద్దరు విభేదించిన వారు ఉన్నారు. ఎవరెవరు? సన్బల్టన్ టోబియా. సన్బల్టన్ టోబియా. ఎక్కడ కూడా ఇద్దరు ఉంటారండి. అది సంఘం అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, బంధుత్వాలు అవ్వచ్చు. అందరికీ ఒక మనస్సు ఉండదు. ఒకడు అభివృద్ధి అవుతుంటే మరొకరు చూడకుండా ఉంటారు. ఒకరు దీవించబడుతుంటే దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసేవారు ఒకరు ఉంటారు. దేవుడు ఒకరు హెచ్చిస్తుంటే మరొకరు అసూయపడేవారు ఉంటారు. సన్బల్టన్ టోబియా ఈ పిలిపిస్తున్నాడు. వాళ్ళేం చేస్తున్నారు? ఆ గోడలు కూలిపోతాయ్యా, నక్కెగిరితే అది ఊడిపోద్దయ్యా, ఆ ఇటుకలన్నీ మంచివి కాదయ్యా. చూసారా? ఈయనంటున్నాడు గోడలు కడదాం, యెరూషలేముని వల్ల బాగు చేద్దాం, యెరూషలేము పట్టణాన్ని తిరిగి పునర్నిర్మిద్దాం అని అంటుంటే వీళ్ళిద్దరు అంటున్నారు, ఆడి మొఖం ఆడేటి కడతాడు, ఆడేటి కట్టగలడు, డబ్బు ఎక్కడదయ్యా, పరిస్థితులు ఎక్కడవయ్యా. చాలాసార్లు మన జీవితాల్లో ఈ ఎదురీత అనేది చాలా 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 ఉంటుంది. ఇలాంటి దగ్గరే నీకు బలం కావాలా, ఇలాంటి దగ్గరే నీకు వివేకం కావాలా. ఎప్పుడూ లీడర్షిప్ అనేది సజావుగా వెళ్ళిపోదు. నువ్వు అన్నిటికీ మీ ఆవిడ బుర్రూపేస్తే ఊపివచ్చు, తన మనసు ఒప్పు అంగీకరించదు. కొన్నాటికి నీ పిల్లలు అన్నిటికీ బుర్రూపియవచ్చు, అలా అంగీకరించరు. నువ్వు లేనప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు. అమ్మ లేనప్పుడు అమ్మ మీద మాట్లాడుకుంటారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. నాన్న లేనప్పుడు నాన్న మీద మాట్లాడుకుంటారు. కానీ ఒకటి ఆలోచించండి, భార్యాభర్తలకు ఒక వార్నింగ్ ఇస్తున్నాను. ఎప్పుడు కూడా నీ భర్త మీద నీ పిల్లలకి చెడు చెప్పొద్దు ప్లీజ్. అది నీకు ఒక రోజు శాసనం అయిపోతుంది. ఎప్పుడు నీ భార్య మీద నీ పిల్లలకి బ్యాడ్ రిమార్క్స్ చెప్పొద్దు. మీ అమ్మ తొందరపాటురా, మీ అమ్మ ఇష్టం వచ్చినట్టు డబ్బు ఖర్చు పెట్టేస్తుందిరా, ఆలోచన లేదురా, ఎప్పుడో చెప్పు. ఎప్పుడు నీ మనసులో ఉంటే నీ భార్యకు చెప్పు, లేకపోతే నీ డబ్బు ఇవ్వడం మాని, లేకపోతే కంట్రోల్ చేయి. కానీ నీ పిల్లలకు చెప్తే నీ పిల్లడు ఊరుకోడు, ఆడి భార్యకు చెప్తాడు, ఆడి భార్య ఆలమ్మకు చెప్తుంది. అప్పుడు నీ భార్య దోషిగా మిగిలిపోతుంది.
నువ్వు మంచోడు కాదని నీ భార్య నీ కొడుక్కి చెప్తే నీ కొడుకు వాళ్ళు భార్యకి చెప్తుంది. అప్పుడు వాళ్ళ ఇంట్లో నువ్వు ఒక విలన్ అయిపోతావు. వీలైతే నీ భర్త గురించి మంచి చెప్పు. ఎంత కష్టపడ్డాడురా మిమ్మల్ని పెంచడానికి, మీరు ఈ స్థితికి రావడానికి మీ నాన్న ఎంత మంచి గొప్ప కారకుడురా, ఎంత కష్టపడ్డాడురా, రాత్రి అనక పగలనక తిరిగి ప్రయాసపడ్డాడురా. రే మీ అమ్మ తెల్లవారు 4 గంటలకు లేచిదిరా నీ క్యారేజ్ కట్టడానికి. రే పాపం అలిసిపోయిద్దిరా మీ అమ్మ, అలా చేస్తే నేను ఈ స్థితికి వచ్చావురా. గుడ్ రిమార్క్స్ చెప్పండి ఎప్పుడైనా, మంచి రిమార్క్స్ చెప్పండి ఎప్పుడైనా. తల్లిదండ్రులు ఎప్పుడు తొందరపాటు మీద, భర్త మీద ఉండే కోపం, భార్య మీద ఉండే కోపం విజృంభించి చెప్పేస్తారు. అవి మీ పిల్లలకి శాపం, అది మీ పిల్లలకి శాపం. దయచేసి సన్బల్టన్ టొబియాలాగా తయారవ్వద్దు. సన్బల్టన్ టొబియాలాగా తయారవ్వద్దు. వెల్కమ్ అడ్రస్ ఇస్తున్నాడు నెహెమ్యా. మొట్టమొదటిది ఇంట్రడక్షన్, రెండోది ఇన్ఫర్మేషన్, మూడవది వెల్కమ్ అడ్రస్ ఇన్విటేషన్, నాలుగవది ఇంటిమేషన్. అప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు ఇన్విటేషన్ ఇచ్చి, ఇదిగో బాబు మనం వెలక్కడతాం తెలుసా, నువ్వు ఈ గోడకి వెళ్ళాలా. మీరు 3వ అధ్యాయం చూస్తే అంత కూడా 30 సార్లు ఉంటుంది. అది బాగు చేసిన, ఇది బాగు చేసిన, ఇది బాగు చేసిన, అది బాగు చేసిన. ఇంటికి వెళ్ళి చదవండి. 31 ఉంది బాగు చేసిన అని. అంటే డ్యూటీస్ వేస్తాడు అక్కడ. నువ్వు ఇక్కడికి వెళ్ళు, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇక్కడికి వెళ్ళు. ఎప్పుడైనా నాయకుడు చెప్పినట్టుగా మనం వినాలా. ఇందాక అమ్మగారు చెప్పారు కదా, అక్కడ కూర్చోమంటే కూర్చోవాలండి. అది రూల్, అది రూలు. నువ్వు ఆఫీసర్ అవ్వచ్చు, పనోడు అవ్వచ్చు. భగత్ సింగ్ గారి చర్చిలో చాలా అద్భుతమైన రూల్ ఏంటంటే, అసలు కూర్చోమని చెప్పరు. ముందు వచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోయి కూర్చోడు, వెనక్కి కూర్చోరాలు. వచ్చే వారం నుంచి మీరు అది ట్రై చేయండి. మీరు వచ్చారనుకోండి, వెనక్కి కూర్చోవద్దు, అసలుకి ముందుకు వచ్చేయండి, ముందుకు వచ్చి కూర్చోండి. ఎందుకు వెనక్కి కూర్చోవాలా? ఒక రూల్ పెట్టుకోండి. లేటుగా వచ్చిన వాళ్ళు వెనక్కి కూర్చుంటారు, ముందు వచ్చిన వాళ్ళు ముందు కూర్చోండి. నేను ఎంత ఆశ్చర్యపోయానంటే వాళ్ళ చర్చిలో ఎవ్వరు ఉండరు, లైన్ మీద కూర్చుంటారు. అంటే వచ్చిన వాళ్ళకి మరి ఇంకా నువ్వు లేగు, నువ్వు అక్కడ జరుగు, ఇక్కడ జరుగు అని అనరు. సిస్టమేటిక్గా కూర్చుంటారు. భోజనాలకు కూడా ఎంత 1000 మంది ఉన్నా సరే అరగంటలు అయిపోతాయి భోజనాలు. ఒక్క మాట ఉండదు, ఒక్క కేక ఉండదు, అరుపు ఉండదు. మా పిల్లలు ఇవాళ ఉదయాన్ని గట్టి కేకలేశారు. మగపిల్లలు ఎంతమంది ఉన్నా అర్ర, కానీ ఆడపిల్లలకి ఇదేంటో ఇది దరిద్రం. చేపల బజార్లాగా కోపం వచ్చి నేను బైబిల్ చదువుతున్నాను ఆఫీస్లో, గట్టిగా అరిశాను. మీకేం నోర్లు ఉండవా? రోడ్డు మీద చర్చిలోకి వచ్చిన తర్వాత మౌనంగా ఉండి దీన్ని గౌరవించాలి, ప్రార్థన చేసుకోవాలా, లేదా బైబిల్ తీసి చదువుకోవాలా. ఎక్కడెందుకండి కబుర్లు? మీకు చర్చిలోకి వచ్చిన తర్వాత ఇది దేవుని సన్నిధి, దేవుడు ఇక్కడున్నాడు, దేవుని దూతలు ఎక్కడున్నాయి అని మీకు మైండ్లోకి రావాలా. అప్పుడు భయం వేస్తుంది. భయం వేస్తే చక్కగా చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, మోకరించడం. మీరు ఎప్పుడైనా ఒకసారి వెళ్ళండి భగత్ సింగ్ గారి చర్చ్. ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. మీరు చర్చ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకోండి. అసలు ఆశీర్వాదం ఇచ్చినప్పటికీ సగం మంది వెళ్ళిపోతారు. ఒళ్ళు మండిపోద్ది నాకు. ఎందుకు ఆశీర్వాదం ఇస్తారు తెలుసా? మీరు దీవించబడాలని. ఆశీర్వాదంలో వెళ్ళిపోతారు ఏంటండి? మీకేం బుర్ర ఉందా? అసలు జ్ఞానం ఉందా? ఆశీర్వాదం అందుకొని వెళ్ళాలా. ఆశీర్వాదం పూర్తయిన వరకు కూడా కళ్ళు మూసుకొని ఉండాలి. ఆశీర్వాదం అయిన తర్వాత అప్పుడు వెళ్ళాలి. మీరు ఇలా కళ్ళు ఇప్పినప్పుడు కొంతమంది వెళ్ళిపోతారు. చాలా తప్పది. లోదరన్ చర్చి, బ్యాప్టిస్ట్ చర్చి, సిఎస్ఐ చర్చి ఆశీర్వాదం అయినంత వరకు ఒక్క పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవరు ఒక్కరు కదలరు. దాంట్లో మటుకు వారిని మెచ్చుకోవచ్చు. క్రమశిక్షణ, పాట, ఓర్పులోన వాటిని చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. కనుక దయచేసి మీరు వినండి. ఇది ఇక్కడ నాయకుడు చెప్పినట్టుగా చేశారు కనుక 53 రోజుల్లో వారు గోడ కట్టగలిగారు. 53 రోజుల్లో పని చేయగలిగారు. 53 రోజుల్లో సంపూర్తి చేయగలిగారు.
ఇంకా మీరు చూస్తే ఈ పనికి ఆటంకం 10వ వచనం చదవం, 9వ వచనం చదవం, 9, 10, 4వ అధ్యాయం 9, 10. అప్పుడు మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. అప్పుడు యూదావారు బరువులు మోయి వారి బలము తగ్గిపోయాను, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా. ఏంటట? ఉన్న చెత్త విస్తారము. ప్రతి సంఘంలో చెత్త కొంత ఉంటుంది. చెత్త అంటే ఏంటి? చెత్త అంటే ఏంటమ్మా? పనికిరాంది. కొన్ని సంఘాల్లో చెత్త ఉంటుంది, అది దేనికి పనికిరాదు. ఓ ప్రార్థన చేయరు, ఓ బైబిల్ చదవరు. ఏంటి ప్రార్థన చేయండి బ్రదర్ అంటే మరొకరికి ఇచ్చేయండి. బైబిల్ చదువుతావా? మరొకరికి ఇచ్చేయండి. భోజనం చేస్తావా? మరొకరికి ఇచ్చేయండి అనరు. భోజనం చేస్తావంటే మరొకరికి ఇచ్చేయండి అనరు. కిట్ ఇస్తాం, రేపు వస్తావా? మరొకరికి ఇచ్చేయండి అనరు. చెత్త దేనికి పనికిరాదు. వచ్చే వారం నుంచి కొంచెం మీరు అశ్వింగ్ చేస్తారా అని అంటే అవ్వదు సార్. ఈ చెత్త అంతా ఏం చేయమంటున్నాడు? పని చేయడానికి ఆటంకం అంటే వీళ్ళు. ఉన్న చెత్త విస్తారం. కనుక ఈ నెహెమ్యా చెప్తున్నాడు, అయ్యా పని స్పీడ్గా అవుతుంది, చెత్త అడ్డు వచ్చేస్తుంది అయ్యా. కనుక మీరేం చేస్తారంటే పని ఆపేసి ముందు చెత్త తీసి పారేయండి. చెత్త తీసి పారేస్తే పని స్పీడ్గా అవుతుంది. నీ ఆశీర్వాదానికి అడ్డు ఏంటంటే నీకుండే చెత్తే. నువ్వు దీవించబడకపోవడానికి అడ్డు ఏంటంటే నీకుండే చెత్తే. నీ కుటుంబం దీవించబడకపోవడానికి కారణం ఏంటంటే నీకుండే చెత్తే. నీ భార్య పిల్లలు సంతోషంగా ఉండకపోవడానికి కారణం నీకుండే చెత్త. కానీ ఆ చెత్త తీస్తే బలమంతా నీవేనయ్యా. దేవునికి స్తోత్రం. ఆ చెత్తనంతకాలం బలంలాగే ఉంటుంది, చెత్తలాగే ఉంటుంది. ఈ చెత్త తీయాలంటే జేసీపీలు నీకు కావాలా? ఆ జేసీపీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు ఆ జేసీపీని వాడితే నీ చెత్త తీసిపాడి, నీ పనికిమాలిన నీ బుర్రలో ఉండే థాట్స్, పనికిమాలిన ఆలోచనలు తీసిపారే. పిరికితనం, చేతగాంతనం అయిపోతుందో లేదో, అవుతుందో లేదో, పండుతుందో లేదో, వస్తుందో లేదో, వ్యాపారం ఏటైపోద్దో, పెళ్ళి ఏటైపోద్దో, బదుబది, ఇవన్నీ చెత్త ఆలోచనలు. ఎందుకంటే మన బలం ఎవరు? యేసయ్య. దేవునికి స్తోత్రం. మన శక్తి ఎవరు? నిజానికి ఈ నెహెమ్యా చెత్తే. నెహెమ్యా ఏంటంటే చెత్తగాడు, పట్టబడినవాడు, పనికిరానివాడు, బానిస. అసలుకి రాజు ఇంట్లో అంటులతో అమ్ముకున్నవాడు. కానీ నెహెమ్యా వెనుకున్నాడు ఒక ఆయన బలము గల దేవుడు. దేవునికి స్తోత్రం. నెహెమ్యా ఏం చేశాడంటే తనను గుర్తించిన నెహెమ్యా ఆయన మీద ఆధారపడ్డాడు. రాజు మీద ఆధారపడలేదండోయ్. రాజుకి అడిగేది ఏదైనా అడగలేదే. ముందు ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యా మా రాజు కంట గొప్పవాడు నీవేనయ్యా, నువ్వు పెద్ద రాజువు. నేను మన రాజుకి, మార్తమ్మ ఆయనకి నా ఫోన్లో పెద్దరాజు అని పేరు పెడతాను. చిన్నరాజు మన రాజు పాస్టర్ గారు, పెద్దరాజు ఆయన, పెద్దరాజు అని పేరు పెడతాను. నెహెమ్యా అలా పెట్టుకొని ఉంటాడు యేసుప్రభుని, దేవుడు. నెహెమ్యా యేసుప్రభువుకు పోలిక. యేసుప్రభు కూడా ఈ లోకానికి వచ్చింది దేనికంటే? నలిగిన దానిని విడిపించడానికి, పగిలిన దాన్ని బాగు చేయడానికి, పాడైన దాన్ని తిరిగి పునర్నిర్మించడానికి, ఇదిగో చెడిపోయిన దాన్ని మళ్ళా సృష్టించడానికి వచ్చాడు. ఈరోజు పాత నిబంధనలో ఉండే నెహెమ్యాని, కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తుని చూడగలిగితే వీళ్ళిద్దరికీ అవినావభావ సంబంధాలు, అవినావబంధ పోలికలు ఉన్నాయి. ప్రియులారా, నేనంటాను నెహెమ్యా కంటే గొప్పవాడు మనకుండే నెహెమ్యా. దేవునికి స్తోత్రం. ఆ నెహెమ్యా మానవుడు కానీ మనకుండే నెహెమ్యా గొప్ప దేవుడు. ఆ నెహెమ్యా చచ్చి మరల తిరిగి లేవలేదు, కానీ మన నెహెమ్యా లేచి చచ్చి తిరిగి పునరుద్ధానుడయ్యాడు.
ఆ నెహెమ్యా శక్తివంతుడు, శక్తి కొరకు ఇంకొకటి మీద ఆధారపడ్డాడు. కానీ మన నెహెమ్యా పుట్టుకతోనే శక్తివంతుడు, పాడైన దాన్ని బాగు చేయడానికి వచ్చినవాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన మీద ఆధారపడదాం, ఆయన మీద ఆధారపడదాం. నీ భర్త ద్వారా బాధపడుతున్నావేమో, నీ పిల్లల ద్వారా బాధపడుతున్నావేమో, నీ భార్య ద్వారా బాధపడుతున్నావేమో, నీ అప్పుల ద్వారా ఇబ్బంది పడుతున్నావేమో, చెత్త పేరుకుపోయిందేమో నా ఇంటి నింపుగా, నీ బుర్ర నింపుగా ఏం చేయాలో ఆలోచన లేక నలిగిపోతున్నావేమో. నెహెమ్యాలాగా రాత్రి పగలు నిద్ర లేకుండా ఏకాంతంగా ఉండి కుమిలిపోతున్నవేమో. పడుకున్నా సరే ఆ చెరసాలలో ఉన్న ఆ యూదులే గుర్తొస్తున్నారేమో. అయితే ఒక పని చేయి, ఆ నెహెమ్యా కంటే గొప్ప నెహెమ్యా మనకున్నాడు. ఆయనే ప్రభు, ఆయన యేసుక్రీస్తు. ఈయన పాదాల మీద పడిపోదాం, ఈయన పాదాల దగ్గర పట్టుకుందాం. ఆయన నువ్వు నన్ను రక్షించయ్యా, నా కుటుంబాన్ని కాపాడు, నా బ్రతుకును సంరక్షించు. నువ్వు శక్తివంతుడు, నా కొరకు ఆల్రెడీ దిగి వచ్చావు, నా కొరకు ఆల్రెడీ ప్రాణాన్ని అర్పించావు, నా కొరకు ఆల్రెడీ రక్తాన్ని కార్చావు. నువ్వు పునరుద్ధానుడివై తండ్రి కృపార్శాన్ని ఉన్నావు. ఈ రాత్రి, ఈ ఉదయకాలం నేను కన్నీరు కారుస్తుంటే నువ్వు చూస్తున్నావు. నా హృదయం నుండి వేదన నువ్వు గమనిస్తున్నావు. నా చింత యావత్తుని ప్రభా నువ్వు గమనిస్తున్నావు. ఎవరితో చెప్పుకుంటానయ్యా? నా భర్త చేసిన పనులు ఎవరితో చెప్పుకుంటాను? నా పిల్లలు నా మాట వినడం లేదని ఎవరితో చెప్పుకుంటాను? నా భార్య గురించి ఎవరితో చెప్పుకుంటాను? నాకుండే అప్పుల గురించి, పరువు పోయే పనుల గురించి ఎవరితో చెప్పుకుంటానయ్యా? నువ్వు తప్ప ఎవరితో చెప్పుకోలేరయ్యా, నువ్వు తప్ప ఎవరితో చెప్పుకోలేరు. నీవే నా దిక్కు నాయన, నీవే నీ దిక్కు. అప్పుడు నెహెమ్యా ఏమంటున్నాడు తెలుసా? రాజు అడుగుతున్నాడు, నెహెమ్యా నీ ముఖం చింతతో నిండిపోయిందేంటి? నువ్వు వేదనతో ఉన్నావేంటి? ఇంతకాలం పనిచేస్తున్నావే, ఎప్పుడు నీ ముఖంలో దుఃఖం చూడలేదే? ఈ ఉదయకాలంలో దేవుడు నీకు అదే సమాధానం చెప్తాడు. నీ వేదన చూసి, నీ బాధ చూసి, నీ దుఃఖాన్ని చూసి అంటాడు, నీకు తిరిగి నేను కడతాను. పగిలిపోయిన దాన్ని, పాడైన దాన్ని, విరిగిపోయిన దాన్ని తిరిగి పునరుద్ధరిస్తాను. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రభా, మమ్మను బలపరచు నాయన. నీకన్నా మాకెవరు లేరు ప్రభా, నీవు తప్ప మాకెవరూ లేరు ప్రభా. ఇదిగో మేము ఆరాధించేవారిగా ఉన్నాం, ప్రార్థించేవారిగా ఉన్నాం, కానీ నెహెమ్యాను కలుసుకోలేకపోతున్నాం. నెహెమ్యా అనుభవం మాకు లేదు ప్రభా. స్వార్థపరులుగా మిగిలిపోయాం ప్రభా. ఇదిగో ప్రభా, స్వార్థంతో ప్రభా వండిపోతున్నాం ప్రభా. ఇదిగో మరొకసారి నీ సన్నిధిలో నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మీరు తలలో ఉంచి, మీరు నోరు తెరిచి మీకుండే వేదన, మీకుండే బాధ, మీకుండే అవసరత ప్రభుతో చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. పరిశుద్ధుడు ఒక తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో నేను స్తుతిస్తున్నాం. నువ్వు ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. నెహెమ్యా కన్నా గొప్పవాడు నీవు, మా అవసరతలు ఎరిగినవాడు నీవు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేవాడు నీవు. మమ్మల్ని బలపరిచి, భద్రపరిచి, నీ శక్తితో నింపి, ఇదిగో మా అవసరాలన్నింటినీ ప్రభా నీ కృపలో నుంచి, నీ కరుణాహస్తంలో నుంచి నువ్వు అనుగ్రహించమని. ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరెవరైతే నీ వైపు ఎదురు చూస్తున్నారో వారికి కావలసిన శక్తి సామర్థ్యాలు దయచేయమని, నీ ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, ఆదరణ దయచేయమని, వాక్యం ద్వారా వారిని తాకమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హాట్ బాక్స్ కొరకు 1000 రూపాయలు ఇచ్చారు. ఒక హాట్ బాక్స్